నిన్న చార్మినార్ దగ్గర విదేశీయులకు సంబంధించిన మహిళల్ని అక్కడ అవమానించినట్టుగా తెలుస్తుంది. ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. దాని మీద సజ్జనార్ గారు కూడా కొంచెం రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది. దాని మీద స్పందించారు. తర్వాతొచ్చేసి ట్రావెలర్స్‌కి ఏ దేశం నుంచి వచ్చినా మన దేశంకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి సేఫ్టీ ఉంది? ముఖ్యంగా మహిళలకి ఎలాంటి సేఫ్టీ ఉంది సార్ మన దగ్గర? నిన్న ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే చార్మినార్ దగ్గరికి ఒక ఫారెన్ కపుల్ వచ్చారు. వచ్చి వాళ్ళు ఫోటోలు అవి దిగుతూ ఉన్నారు, తీసుకుంటున్నారు. ఈ చార్మినార్ ఇంత 400 ఏళ్ల చరిత్ర ఉందని వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు తీసుకుంటున్నారు. అక్కడ కొంతమంది పోకిరి బ్యాచి కుర్రవాళ్ళు చేరి ఆమెను అసభ్యంగా మాట్లాడడం, ఆమె బట్టల మీద కామెంట్ చేయడం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి అర్థమైంది. అర్థమయ్యి ఆయన వెళ్ళి మర్యాదగానే ఇది కరెక్ట్ కాదు బ్రదర్ అని వాళ్ళని హెచ్చరించాడు. హెచ్చరించినాక ఇంకా వాళ్ళు బాగా రెచ్చిపోయి ఇది చేయడం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే రికార్డ్ చేశారు ఇవన్నీ. రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి సజ్జనార్ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్కి దానికి లింక్ పెట్టారు. దాంతో సజ్జనార్ ఇమ్మీడియట్‌గా స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పాడు. ఎందుకంటే రికార్డ్ అయింది కాబట్టి ఫేసులన్నీ కూడా. సో, ఆ లోకల్ పోలీస్ స్టేషన్ చార్మినార్ పోలీస్ స్టేషన్‌కి పెట్టారు. వాళ్ళని అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడేందంటే చర్చ జరుగుతుంది. అసలు విదేశీ ట్రావెలర్స్ మన దేశానికి వచ్చినప్పుడు మన వాళ్ళు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు? సో, దీనివల్ల ఇప్పుడు ఈ సంఘటన వల్ల ఏమవుతుంది? విదేశీ ట్రావెలర్లు ముఖ్యంగా మహిళలు హైదరాబాద్‌కి రావాలంటే, ముఖ్యంగా ఓల్డ్ సిటీకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ట్రావెలర్స్‌కొచ్చినా ఇవన్నీ పరిశీలిస్తా ఉంటారు ఆన్‌లైన్‌లో. ఇప్పుడు మనం వేరే దేశానికెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించి వీడియోలు చూస్తాము, పోస్టులు చూస్తాము, రివ్యూలు చూస్తాము. ఇవన్నీ చూసే మనం ఆ దేశానికి వెళ్తాం. ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టుకోవాలి. ఇవాళ ట్రావెల్ అంటే మాటలు కాదు కదా! డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే 2 రకాలుగా ఉంటాయి ట్రావెల్స్. ఒకటేమో ఆర్గనైజ్ చేస్తారు ఎవరో. ఆర్గనైజ్ చేసి వాళ్ళే తీసుకెళ్తారు. రెండోదేందంటే ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళ కంట్రోల్‌లో మనం ఉంటాం. ఆ సంస్థ ఏం చూపిస్తే అది చూడాల్సిందే. ఎక్కడ తిండి పెడితే అటు తింటాము. రిస్ట్రిక్షన్ ఉంటది. లిమిటేషన్స్ ఉంటాయి. అదే ఇండిపెండెంట్‌గా మనం వెళ్ళామనుకో మన ఇష్టం వచ్చినట్టు ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్‌లో 4 రోజులు ఉండాలంటే 4 రోజులు ఉండొచ్చు. 2 రోజులు ఉండాలంటే 2 రోజులు ఉండొచ్చు. కానీ వాళ్ళ తీసుకెళ్తే హైదరాబాద్‌లో వన్ డే అంటే వన్ డేలో అన్నీ కొట్టేస్తారోళ్ళు. 4, 5 కొట్టేసి ఇదే చార్మినార్ అని చెప్పి అక్కడ ఒక 10, 20 నిమిషాలు పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి గోల్కొండ ఇట్లాగా తిప్పుతారు. చూసినట్టు ఉంటది గానీ మనం ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేం. రెండోది మనం అనుకున్న ప్లేసులే కొంతమందికి ఆహ్, పెద్ద పెద్ద భవనాలు చూడడం ఇష్టం గావచ్చు. కొంతమందికి లైఫ్ చూడడం ఇష్టం గావచ్చు. ప్రజల జీవితం ఎలా ఉందో కొంతమందికి ఇష్టం గావచ్చు. అట్లా నీ టేస్ట్‌ని బట్టి నువ్వు వెళ్ళలేవనమాట. అందుకని చాలామంది ఏం చేస్తారంటే విడిగా సొంతంగా ట్రావెల్ చేస్తారు. ఎక్కువ ఫారినర్స్ అంతా గూడా టూర్‌లలోకి రారు వాళ్ళు. ఇండిపెండెంట్‌గానే ఎక్కువ మంది వస్తారనమాట. ముఖ్యంగా యూరోపియన్స్ వాళ్ళకంతా ఎక్స్‌ప్లోర్ జేయడం ఇష్టమనమాట. అలాగా వస్తున్నప్పుడు ఇండియాలో ఫారిన్ ట్రావెలర్స్‌ని ఎలా చూస్తారు? ముఖ్యంగా స్త్రీలని అనేది ఇప్పుడు చర్చకి వచ్చిందనమాట. ఈ ప్రధానంగా ఏందంటే ఆహ్, ప్రతి దేశంలో కూడా ఇవాళ ట్రావెల్ అనేది వెరీ డిఫికల్ట్‌గా మారిపోయింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. అనేక యాంటీ ఇమ్మిగ్రేషన్ జరుగుతున్నాయి. యాంటీ ట్రావెల్ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యూరప్ అంతా చాలా దేశాల్లో ట్రావెలర్స్‌ని బ్యాన్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ట్రావెలర్స్ రెగ్యులర్‌గా వెళ్ళడం వల్ల అక్కడున్న స్థానిక ప్రజలకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. హౌసింగ్ కాస్ట్ పెరిగిపోయింది. కల్చరల్లీ డామినేషన్ పెరిగిపోయింది. దీనివల్ల వాళ్ళు అసలు ఈ ట్రావెలర్సే వద్దని గొడవలు, ఉద్యమాలు చేస్తున్నారు. చాలా దేశాల్లో బ్యాన్ కూడా చేశారు. ఇంకోటేందంటే విదేశస్తులు అక్కడ ఉండడాన్ని బట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉద్యమాలు జరిగాయి. ఐర్లాండ్‌లో మనోళ్ళని కొడుతున్నారు. యూకేలో 1,00,000 మంది మొన్న లండన్‌లో ప్రదర్శనలు చేశారు. వీళ్ళు ఇమ్మిగ్రెంట్స్ వెళ్ళిపోవాలి వాళ్ళ దేశానికని. అమెరికాలో ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక మొన్న గూడా ఒక తెలుగు అబ్బాయిని చంపేశారు కాల్చి. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ట్రావెలర్స్ గావచ్చు, ఇమ్మిగ్రెంట్స్ గావచ్చు, చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 10,000 మంది వరకు మన మన వాళ్ళు విదేశాల్లో ఉంటున్న ఇండియన్స్ 10,000 మంది వరకు జైళ్ళల్లో ఉన్నారు. దాదాపు 50, 60 మందికి మరణశిక్ష పడింది. సో, ఇటువంటి ఒక పరిస్థితిలో విదేశాల నుంచి మన దేశానికి ట్రావెలర్స్ వచ్చినప్పుడు మనం ఎలా చూస్తున్నాము అనేది వాళ్ళ చర్చ జరుగుతుంది. మామూలుగా పాజిటివ్‌గా యాంగిల్‌లో చెప్పుకుంటే చాలా చోట్ల వాళ్ళని గౌరవంగా చూడడం, వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయడము,
మన కల్చర్ని వాళ్ళకి పరిచయం చేయడం, వాళ్ళ కల్చర్ను మనం తెలుసుకోవడము, ఇది పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో మోర్ ఫ్రెండ్లీ అనేది అంటారు నార్త్ ఇండియా కంటే కూడా. మనకి క్రైమ్ రేట్ చూసినా కూడా ఎన్సీఆర్బి 2023 లేటెస్ట్గా డేటా ఇచ్చింది. ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. దేశంలో ఉండే క్రైమ్స్ అన్నిటినీ డేటాని కలెక్ట్ చేసి ఆర్గనైజ్ చేస్తుంది. వాళ్ళ ప్రకారం రేపులు మాత్రం తీసుకుంటే నార్త్ ఇండియాలో 1,00,000 మందికి దాదాపు 8 మంది రేపులు జరిగాయి. 1,00,000 మంది పాపులేషన్లో 8 రేపులు జరిగితే సౌత్ ఇండియాలో 3 రేపులు అంటే 2.7 3 కూడా కాదు, 3 అనుకుందాం, 3 రేపులు జరిగాయి. అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఎంత? 5. అక్కడ 8 జరిగితే ఇక్కడ 3, అంటే 8 రేపులు అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి నార్త్ ఇండియాలో. సో జనరల్గానే నార్త్ ఇండియాలో విమెన్ మీద క్రైమ్ అనేది సౌత్ ఇండియాతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనకి ఇటు బీహారు, ఢిల్లీలో కూడా చాలా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. మనకి ఇక్కడ సౌత్లో తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇక్కడ కంపేర్ చేసినప్పుడు విదేశీ ట్రావెలర్స్ మీద క్రైమ్ అనేది తక్కువ ఉంది. కానీ జనరల్గా ఏంటంటే విదేశీ ముఖ్యంగా మహిళలు వాళ్ళ కాస్ట్యూమ్స్ వేరే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సింపుల్గా వాళ్ళు పైగా ఎక్కువ యూరోప్ నుంచి అట్ల నుంచి వచ్చిన వాళ్ళకి, చలి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వేడి కూడా భరించలేరు. అందుకని ఏదో ఒక బనీని వేసుకొని తిరుగుతుంటారు లేడీస్ కూడా. సో దీన్ని వీళ్ళు విచిత్రంగా చూడడం, ఫస్ట్ స్టేరింగ్ అంటాం. మనం అదే పనిగా నోట్ తెరుచుకొని చూస్తుంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఏరా వీళ్ళు, మనం కూడా ఇప్పుడు నేను ఒకసారి ఆఫ్రికా వెళ్ళా, ఒకసారి థాయిలాండ్ వెళ్ళా, అక్కడ ఎవడన్నా మనల్ని అదే పనిగా చూస్తున్నారనుకో మనకి ఎంబరాసింగ్గా కష్టంగా ఉంటుంది. ఇంకా లేడీస్కి అయితే చెప్పాలని మళ్ళీ అది ఎక్కడ చూడాలో వీళ్ళకి అక్కడే చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి అలాంటిది అలవాటు అయి ఉండదు. అదే చాలామంది లేడీ ట్రావెలర్స్ చెప్పేదేమో, వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తే మాకు ఇండియాకు పోవాలంటే ఇదే ప్రాబ్లం, వాళ్ళు ఏదో మమ్మల్ని సెక్సువల్ ఆబ్జెక్ట్ లాగా వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళిపోతాము, మాకు పని పాట లేదు, ఎవరిదంటే వాడితో పడుకునే పని మాకు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఈ కల్చర్ ఉండదు. మన ఫారిన్ అమ్మాయి అంటేనే సోకాల్డ్ లూజ్ క్యారెక్టర్ అనుకోవడం, ఆమె పిలిస్తే వచ్చేస్తుంది అనుకోవడం, ఈ నేచర్ చాలామంది అబ్బాయిలకి ఉంటుందన్నమాట. సో అది ప్రాబ్లం అనమాట. రెండోది ఏంటంటే గ్రోపింగ్ అంటారు. అంటే వాళ్ళని ఏదో ఒక రకంగా తాకడం. ఎందుకంటే వాళ్ళు లోకల్ బలం ఉండదు, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళని తాకడం వల్ల వాళ్ళు ఏం చేసుకోలేరు అన్న ఒక ఇది ఉంటుంది. ఎప్పుడైనా ఎవరిని అరెస్ట్ చేస్తారు, మనకంటే బలహీనం అనుకుంటేనే కదా అరెస్ట్ చేస్తారు. మనకంటే బలవంతులు అనుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళరు. హ్యూమన్ సైకాలజీ. మనకంటే వీక్ అనుకుంటే వాళ్ళ మీదకి మనం వాళ్ళని తాకడమో వాళ్ళని వేధించడమో చేస్తాం. ఒక రిచ్ అండ్ పవర్ఫుల్ అంటే వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళని మర్యాదగా మేడం మేడం అని పిలుస్తుంటారు. సో ఇలాగా చేయడం, వెర్బల్గా వాళ్ళని అబ్యూజ్ చేయడం, వాళ్ళని ఫాలో చేయడం, ఇలాంటివి. ఇది కాకుండా ఫారినర్స్ అనగానే రేట్లన్నీ పెంచేస్తారు. మా ఫ్రెండ్ ఒక ఆమె లేసా అని ఉండేది. ఆమె ఆమె తెలుగు బాగొచ్చు కానీ ఆ విషయం వీళ్ళకి తెలియదు. ఆమె పోయి కూరగాయలు అడిగితే మామూలుగా 50 రూపాయలు ఉంటే 500 చెప్పేవాళ్ళు. ఆమె బాబు నాకు తెలుసమ్మా, ఇది క్యారెట్ రేట్ ఎంతో నాకు తెలుసు అని తెలుగులో మాట్లాడితే అప్పుడు వాళ్ళు షాక్ అయ్యేవాళ్ళు. అంటే ఫారినర్స్, మనకి గోవిందలో శ్రీదేవి సీన్ ఉంటుంది కదా, వాడు ఆటో వాడు 2000 ఎంతో అడుగుతాడు. అలాగా ఫారినర్స్ అనగానే రేట్లు ఫస్ట్ పెంచేస్తారు వీళ్ళు. రెండోది ఏంటంటే చీటింగ్, వాళ్ళని మోసం చేయడం, ఇది ఇంతే అండి అని చెప్పడం. తర్వాత డెరిగేటరీగా వాళ్ళని అబ్యూజింగ్గా మాట్లాడడం. ఆ మధ్య కూడా కొబ్బరి 700 ఎంతో చెప్పాడని ఒక అతను వీడియోలో పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు కూడా అన్ని రేట్లు అన్ని కనుక్కోయి, వాళ్ళు ఇంటర్నెట్లో ఎంత కొడితే వస్తుంది కదా, కొబ్బరికాయ రేట్ ఎంత కొడితే రాదా. ఇవాళ మోసం చేయడం కష్టం. ఒకప్పుడంటే వాళ్ళకి వేరే ఏమి లేవు కాబట్టి ఇక్కడ జనం నమ్మేవాళ్ళు. కానీ ఇవాళ ఏముంది, ఢిల్లీలో ఏం రేట్లు ఉన్నాయో మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది కొడితే. కాబట్టి వాళ్ళని ఇప్పటికి కూడా మోసాలు చేస్తే వాళ్ళు చికాకేస్తుంది. ఫస్ట్ వచ్చి ట్రావెల్, ఆటో గారి దగ్గర నుంచి మనం కూడా ఏ రాష్ట్రానికి ఏ సిటీకి పోయినా ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడ, ఆటో అండ్ క్యాబ్. వాళ్ళు మనం మోసం చేస్తే ఆ సిటీ మీదే మనకు ఒక బ్యాడ్ అభిప్రాయం మొదలవుతుంది. వాళ్ళు బాగా చూసుకుంటే ఆ సిటీ మీదే మంచి అభిప్రాయం వస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఇది జరుగుతుందన్నమాట. రెండోది ఏంటంటే వీళ్ళని రేపులు చేయడం, ఇవి కూడా బాగా పెరిగినాయి, అటాకులు చేయడం. అందుకని అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఇలాంటి దేశాలు ఇండియాకి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళకండి, నైట్లలో ట్రావెల్ చేయకండి, ఇలాంటి వాళ్ళకి ట్రావెల్ అడ్వైజరీ ఇస్తున్నారన్నమాట. అందువల్ల ఇప్పుడు ఈ సంఘటన కూడా హైదరాబాద్ నిజానికి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్.
కానీ ఇటువంటి సంఘటనల వల్ల హైదరాబాద్ ఇమేజ్ అనేది దెబ్బతింటుంది. నిజానికి హైదరాబాదు చాలా రాష్ట్రాల్లో, చాలా సిటీస్‌లో పోలిస్తే సేఫ్. నేను గత 25 ఏళ్ళుగా హైదరాబాద్‌లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. చాలా సేఫ్. అయినా గూడా ఇటువంటి చెదురుమదురు సంఘటనల వల్ల మన ఇమేజ్ అనేది బ్యాడ్ అవుతుంది. ఇంకా మనకిప్పుడు సజ్జనార్ మాత్రం ఆయన సిపి అయ్యాడు. ఆయన మామూలుగానే సోషల్లీ వెరీ యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఇమ్మీడియేట్‌గా స్పందించడం అనేది గొప్ప విషయం. సజ్జనార్ ముందు కూడా చెప్పాడు. ఆకతాయిలు పనిపడతానని ఆయన వచ్చిన రోజు చెప్పాడు. దాన్ని ఇమ్మీడియేట్‌గా ఆయన ఆచరణలో కూడా పెట్టాడు. ఖచ్చితంగా సజ్జనార్‌ని మనం అభినందించాలి. థ్యాంక్ యూ సార్.